నమస్తే. రేవతి దడవాయి ఛానల్కు స్వాగతమండి. అందరికంటే భిన్నంగా మన ఆహార పదార్థాలను తయారు చేసుకుందాం. అలాగే మంచి పోషక విలువలు పొంది ఆరోగ్యంగా ఉందామండి. ఈరోజు మనం వెజిటేబుల్స్తో పులావ్ అండి. అందరు చేసే విధంగా కాకుండా కొద్దిగా భిన్నంగా కూరగాయలతో పోషక విలువలు పోకుండా చాలా ఈజీగా, టేస్టీగా, అలాగే తక్కువ రైసు ఎక్కువ కూరగాయలతో టేస్టీగా తయారు చేసుకుందామండి. ఎక్కువ కూరగాయలు వేస్తే బాగోవనుకుంటున్నారా? అలా ఏం లేదండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా 30 సంవత్సరాలు దాటిన వారు ఎవ్వరైనా సరే రైస్ తక్కువ, కూరగాయలు ఎక్కువ తినటం చాలా ఆరోగ్యం అండి. మన ఆరోగ్యానికి, మన శరీరానికి ఏది మంచి చేస్తుందో ఆ అలవాట్లను పాటిస్తూ కడుపు నిండా పులావును ఆస్వాదించవచ్చండి. ఎక్కువ పోషకాలు అందే విధంగా మన ఆహారపు అలవాట్లు ఉంటే మన ముందు జనరేషన్స్కి మనం మంచి అలవాట్లను నేర్పించే వాళ్ళం అవుతామండి. నేను 100 గ్రాముల బాస్మతి రైస్ తీసుకున్నానండి. అర్ధ కేజీ క్యాలీఫ్లవరు, పావు కిలో బీట్రూటు, క్యారెట్, 250 గ్రాముల మష్రూమ్స్, కొత్తిమీర, పుదీనా, 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకా రైస్ కుక్కర్ అండి ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. ఈరోజు మనం పోషక విలువలు పోకుండా కూరగాయల్ని ఏ పద్ధతిలో అయితే మనం ప్రాసెస్ చేసుకోవచ్చో అలా చేసుకొని రెగ్యులర్గా చేసేదానికంటే భిన్నంగా తయారు చేసుకొని మనం ఆస్వాదిద్దామండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు నెయ్యి అండి, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యి అది. 2 స్పూన్ల నెయ్యి అండి. అలాగే కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. ఇది గుజ్జు గుజ్జుగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. అందుకని రెగ్యులర్గా నేను ఇది వేస్తూ ఉంటాను. ఇది బిర్యానీ మసాలా అండి. బిర్యానీకి సంబంధించిన వస్తువులన్నింటినీ పొడి కొట్టుకొని అలా బాక్స్లో మూత పెట్టుకుంటే మనము పులావులు తయారు చేసుకున్నప్పుడల్లా యూస్ చేసుకోవచ్చండి. ఇది గరం మసాలా పొడి అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ముందుగా మనం పెరుగు చట్నీ తయారు చేసుకుందామండి. 1 ఉల్లిపాయ, సగం కీరాకాయని తురుముకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా పిసకాలండి. ఇలా ఉప్పు అంతా దానికి పట్టిన తర్వాత కొద్దిగా పెరుగు, దానికి 4 స్పూన్లు పెరుగు వేసేసుకొని పెరుగు కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మన బిర్యానీ అయిపోయేలోపు ఈ పెరుగు చట్నీ బాగా నానుతుందండి. దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా ఉంటుందండి. ఇది నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అలా మూకుడు పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కలు కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని లైట్గా మూత పెట్టి వేయించుకుందామండి. ఇది వేగే లోపుగా మనము రైస్ పెట్టేసుకుందాం రైస్ కుక్కర్లో. ఇవి 100 గ్రాముల బాస్మతి రైస్ అండి. 1 గ్లాస్ అయింది. 1 గ్లాసుకి పొడి పొడిగా కావాలనుకున్న వారు 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. కొద్దిగా గుజ్జుగా కావాలనుకున్న వాళ్ళు 2.5 గ్లాసు నీళ్లు పోసుకోండి. బియ్యం శుభ్రంగా కడుక్కొని మనం కొలత ప్రకారం వాటర్ వేసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఇలా రైస్ కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా కొద్దిగా వేయండి, లైట్గా. మరీ ఎక్కువ వేసేస్తే బిర్యానీ మసాలా స్మెల్ బాగా డామినేట్ అయిపోతుందండి. అందుకని కొంచెమే వేసుకోండి. పొయ్యి మీద క్యాలీఫ్లవర్ పెట్టాం కదండి, అవి మగ్గిపోయినాయండి. అవి తీసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామండి. పక్కన గిన్నెలో వేసేసుకుందాము. ఆ తర్వాత ఇంకొంచెం లైట్గా 2 డ్రాప్స్ నెయ్యి వేసుకొని బీట్రూట్, క్యారెట్ ముక్కలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకుందామండి. అదేవిధంగా మష్రూమ్స్ కూడా కొంచెం లైట్గా 2 చుక్కలు నెయ్యి వేసుకొని ఉప్పు వేసుకొని వాటిని మగ్గబెట్టేసి పక్కన గిన్నెలో వేసి పెట్టుకుందామండి. ఈ గిన్నె వేడివేడిగా వేసి గిన్నెకు మూత పెట్టి ఉంచండి. ఆ వేడికి అవి మగ్గుతాయండి. ఈ మష్రూమ్స్ కూడా మగ్గిపోయాయండి. గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాము. ఆ తర్వాత గిన్నెలో ఇంకా ఉన్న మిగతా కొంచెం ఉందండి ఆయిల్, అది కూడా నెయ్యి వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిద్దామండి. అవి వేయించిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేద్దామండి. ఉల్లిపాయల్లో చిటికెడు ఉప్పు వేయండి, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు టమోటాలు వేసేద్దామండి. టమోటాలు వేసి బాగా కలుపుదాం.
కలిపిన తర్వాత 1 స్పూన్ పసుపు వేద్దామండి. కొద్దిగా కరివేపాకు వేద్దాం. కరివేపాకు ఆప్షనల్ అండి, మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, గసగసాల పేస్టు, అది వేసి బాగా కలుపుదామండి. ఆ తర్వాత పుదీనా వేసి పుదీనాని బాగా వేగనిద్దామండి. వేగినప్పుడు వాసన వస్తుంది, బాగుంటుంది. 1 స్పూను కారం వేద్దామండి. కారం వేసి దాని మీద ఒక 2 స్పూన్లు పెరుగు వేద్దాం. పెరుగు వేసి బాగా కలుపుకుందామండి. అది కుర్మాలాగా తయారవుతుంది. ఇలా కుర్మాలాగా తయారయ్యి గుజ్జు గుజ్జుగా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుంది. మనం కొబ్బరి, గసగసాలు, పెరుగు వేసాం కాబట్టి గుజ్జుగా వస్తుందండి. మీరు గమనించారో లేదో 1 స్పూను మాత్రమే మనము ఘీ వేసుకున్నామండి, ఆయిల్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకుందామండి. ముక్కలు చెదిరిపోకుండా గంటి పెట్టి కలపకుండా పైకి కిందకి ఎగరవేస్తూ కలుపుకోండి. అప్పుడు ముక్కలు చెదరకుండా ఉంటాయండి. రైస్ కుక్కర్లో రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసుకెళ్ళి ఆ రైస్లో వేసేద్దామండి. వేసేసి ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఉప్పు కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. మేమైతే ఉప్పు ఎక్కువ తినమండి, అందుకని నేను ఉప్పు వేయటం లేదు. మీకు అవసరమైతే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఆ బాండీకి ఉన్న గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జులో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా మనము రైస్ కుక్కర్లో వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత కూడా ఎలా పెట్టుకోవాలంటే లోపల ఒక మూత పెట్టుకోండి, పైన రైస్ కుక్కర్ మూత పెట్టుకోండి. కుక్కర్కి పంలోకి వచ్చింది, దించేసానండి. ఇప్పుడు రైస్ ఎలా ఉందో చూద్దాము. పులావు వావ్, సూపర్గా ఉందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆప్టిమంగా ఉంది, బాగా పలుగ్గా లేదు, బాగా మెత్తగా లేదు, కరెక్ట్గా ఉడికిందండి. మనం చక్కగా సర్వ్ చేసేసుకుందాం. చూశారు కదా, రైస్ తక్కువగాను వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్ పలావ్ అండి. ఇది 4 మనుషులకు సరిపోతుందండి. 100 గ్రాముల రైసు, దాదాపు అన్ని కూరగాయలు కలిపి 1 కేజీ దాకా ఉంటాయండి. వెరీ హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అండి. మీరు బిర్యానీ తింటూ చక్కగా వెయిట్ తగ్గచ్చు, పోషక విలువలు మన శరీరానికి అందించవచ్చండి. ఇలాంటి ఫుడ్ తినటం వల్ల చాలా హెల్దీగా ఉంటాము. మన స్కిన్ను, మన ఏజీ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇలాంటి ఫుడ్ తినటం అలవాటు చేసుకోండి. మన ముందు జనరేషన్స్కి కూడా ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని నేర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రేవతి దళవాయి.